హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. అయితే న్యూస్లో కూడా మనం మొత్తం చూస్తున్నాం, డ్రగ్స్ తీసుకోవడం వల్ల కొంతమంది ప్రముఖులు అయితే దొరికారని చెప్పేసి. సో నిజానికి డ్రగ్స్ అసలు ఎందుకు తీసుకున్నారు వాళ్ళు? డ్రగ్స్ తీసుకున్నాక వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నట్టు బయట ఎలా పడింది, ఎలాంటి పరికరాలు యూజ్ చేసి వాళ్ళని తెలుసుకున్నారు? సో ఇవన్నీ కూడా మనం పూర్తిగా తెలుసుకోవడానికి ప్రస్తుతం డాక్టర్ వేణుగోపాల్, సీనియర్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్, కిమ్ సన్షన్ హాస్పిటల్, బేగంపేట్. సార్ నమస్తే. సార్ నమస్తే. సో రీసెంట్గా కర్ణాటకలో జరిగిన ఒక రేవ్ పార్టీలో కొంతమంది ప్రముఖులు అయితే డ్రగ్ తీసుకోవడం వల్ల బయటపడ్డారని చెప్పేసి ఒక వార్త అయితే బాగా సెన్సేషనల్ అవుతుంది, రైట్? అయితే వాళ్ళు డ్రగ్ తీసుకున్నట్టు అసలు ఎలా తెలుస్తుంది? అంటే ఏం టెస్టులు చేస్తారు, వాళ్ళకి ఎలాంటి పరికరాలు యూజ్ చేస్తారు? నార్మల్గా ఈ రేవ్ పార్టీలో తీసుకునే డ్రగ్స్కి నార్మల్ తీసుకునే డ్రగ్స్ కొంచెం డిఫరెన్స్ ఉంటాయన్నమాట. ఈ రేవ్ పార్టీస్లో యూజువల్గా తీసుకునే డ్రగ్స్ని మనము ఎండిఎంఏ ఆర్ ఎక్స్టసీ అంటారు, ఇంకోటి గామా హైడ్రాక్సీ బ్యూటరేట్, దెన్ రోహిప్నాల్ అంటారు. సో ఈ డ్రగ్స్ యూజువల్గా నార్మల్ మందులో వాటికి తీసుకున్న టెస్టులు చేస్తే ఇవన్నీ బయటపడవు. అందు గురించే రేవ్ పార్టీస్లో ఈ డ్రగ్స్ వాడతారు, త్వరగా బయటపడకూడదు. సో అన్లెస్ మేము స్పెసిఫిక్గా గ్యాస్ క్రోమటోగ్రఫీ అండ్ మాస్ స్పెక్ట్రోమెట్రీ ఆర్ హెచ్పిఎల్సి, హై పర్ఫార్మెన్స్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ అన్నప్పుడే ఈ రెండు పరికరాలు టెస్ట్ చేసితేనే మనకు బయటపడతాయి అన్నమాట. సో ఇవి రెగ్యులర్గా మీరు టెస్ట్ చేసినప్పుడు కొంతమంది మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి పార్టీస్ వెళ్ళిన వాళ్ళకి డెఫినెట్గా ఈ టెస్టులు చేస్తేనే అవి డెఫినెట్గా బయటపడతాయి. దాంట్లో యూరిన్ టెస్ట్ కానీ ప్లస్ వాళ్ళ బ్లడ్ శాంపిల్స్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇవి చేసుకోవడం వల్ల డెఫినెట్గా ఇవి బయటపడుతుంటాయి. అంటే ఒక డ్రగ్ని మనం ఒక మెడిసిన్ అని చెప్పుకుంటాం. సో కానీ ఈ డ్రగ్ వల్ల చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు. ఇబ్బంది అవుతే వాళ్ళ లైఫ్ మొత్తం కూడా స్పాయిల్ అయిపోద్దని కూడా చెప్తున్నారు. సో అంటే నార్మల్గా తీసుకునే మనకి ఏదైనా హెల్త్ బాగోపోతే తీసుకునే మెడిసిన్కి ఇట్లా వెళ్ళి తీసుకున్న ఆ డ్రగ్కి ఏంటి డిఫరెన్స్ ఏంటి? రెండింటిని కూడా డ్రగ్ అని అంటాం కదా. డ్రగ్ అనేది ఇట్స్ ఏ వైడ్లీ యూస్ టర్మ్. అంటే ఇది ఒక ఇప్పుడు అన్నం కూర ఇలా మనం ఫుడ్ తిండి అన్నట్టు డ్రగ్ అనేది ఒక కెమికల్ కాంపోనెంట్. ఈ డ్రగ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మనం కాఫీ తీసుకుంటాం, కాఫీలో కూడా కెఫీన్ అని ఉంటుంది. సో ఇది కూడా డ్రగ్ కింద లెక్కేస్తాం, ఎనీ కెమికల్ కాంపోజిషన్. సో మనం డ్రగ్ అనే దాన్ని వైడ్గా వాడినప్పుడు అలా అవుతుంది. బట్ దాంట్లో మనము ఇది ఎందుకు వాడుతున్నారు అనేది ఎందుకు అంటే మామూలుగా డ్రగ్స్లో రకరకాలు ఉంటాయి. నేను ఇప్పుడు ఇంతకుముందు చెప్పినప్పుడు రేవ్ పార్టీస్లో వాడే అవి కాకుండా కెనాబిస్ అని ఉంటాయి, తర్వాత కొకేన్ అని ఉంటాయి. సో ఇవన్నీ నార్మల్గా వీటిని హార్డ్ డ్రగ్స్ అంటారు అనమాట. ఎందుకంటే ఇవన్నీ చాలామంది రెగ్యులర్గా వీటిని ఏమైనా చెట్లలో పెంచాల్సి వస్తుంది, లేదా ఇంకా తెచ్చుకోవాల్సి వస్తుంది. బట్ ఈ రేవ్ పార్టీస్లో ఉన్న డ్రగ్స్ ఏంటంటే చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే ఇవి త్వరగా బయట పడవు, అంటే మామూలు టెస్ట్ చేస్తే ఇవి బయటపడవు. ప్లస్ వీటిని పట్టుకొని స్మగుల్ చేయడం కొంతమందికి ఈజీ అవుతుంది. ప్లస్ దాంతోపాటు ఏంటంటే ఇవి నార్మల్ వాటికంటే ఏంటంటే ఈ డ్రగ్స్ తీసుకుంటున్నప్పుడు పేషెంట్ త్వరగా చాలా ఉత్తేజితంలోకి వెళ్ళిపోతాడు. ప్లస్ ఎట్ ద సేమ్ టైం ఆయనకి చాలా భ్రాంతిలోకి ఉంటాడు అనమాట. ఇప్పుడు ఆయన ఎక్కడో ఊహల్లో తేలుతున్నట్టు, నేను ఇక్కడ లేను, ఏదో స్వర్గంలో ఉన్నట్టు, స్వర్గంలో ఇలా ఉండిపోతుంది అనే దానిలోకి వెళ్ళిపోతాడు. ఆ ఫీలింగ్ గురించే నేటి యువత వీటి బారిన పడుతుంది అనమాట. నార్మల్గా రేవ్ పార్టీ అంటే ఏంటంటే ఆ ప్లేస్లోకి వెళ్ళి విపరీతమైన సౌండ్లు పెట్టుకోవడము, డ్యాన్స్ చేయడం, వాళ్ళలో ఉన్న స్ట్రెస్ అంతా మర్చిపోయి ఏదో ఎక్కడికో వెళ్ళిపోయి అన్నీ మర్చిపోవాలి అన్న ఫీలింగ్ ఉన్న వాళ్ళకి ఇది క్రియేట్. నార్మల్ రేవ్ పార్టీలో ప్రాబ్లం ఏంటంటే ఈ డ్రగ్స్ యాడ్ అవ్వడం వల్ల, ఈ నార్మల్ పార్టీ సౌండ్ పెట్టుకొని డీజే పెట్టుకోవడం వల్ల ప్రాబ్లం లేదు. కానీ ఎప్పుడైతే ఈ డ్రగ్స్ యాడ్ అవుతాయో అప్పుడు ఏమవుతుందంటే దాంట్లో రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. పేషెంట్ లోపు ఉన్న కెమికల్స్ అన్ని, బ్రెయిన్ లోపల ఉన్న కెమికల్స్ అన్నీ రిలీజ్ అయ్యి అతను చాలా భ్రాంతులకు గురై ఆ టైంలో ఏం చేస్తున్నాడు, ఏం జరుగుతుంది అనేది కూడా తెలియదు అనమాట. ఆ టైంలో కొంతమంది అంటే ఒక రాబరీ అంటే కాల్ చేయడం జరుగుతుంది, కొంతమంది దొంగతనాలు జరుగుతుంటాయి, అసలు కొంతమంది రేప్ అంటే కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ దిస్ డ్రగ్ కాల్ రోహిప్నాల్ అని ఉంటుంది. వీటిని డేట్ రేప్ డ్రగ్స్ అంటారు. అది తీసుకున్న తర్వాత వాళ్ళకి నేను ఎక్కడున్నాను, ఏం జరుగుతుంది, నేను ఏం చేస్తున్నాను అనేది మర్చిపోతారు. సో తీరా స్పృహలోకి వచ్చిన తర్వాత నాకు ఏమైంది, నన్ను ఏమైనా చేశారా అనేది గుర్తే రాదనమాట. సో బ్రెయిన్లో ఆ మెమొరీ డిస్టర్బెన్స్ అనేవి జరుగుతాయి. సో దీనివల్ల ఇలాంటి కాన్సిక్వెన్సెస్ ఉండడం వల్ల వీటిని బాగా విరివిగా యూజ్ చేయడము, ఎవరిని ఏమన్నా ఇరికించాలన్నా, ఏమైనా ప్రాబ్లం క్రియేట్ చేయాలన్నా వాళ్ళకి ఈ పార్టీస్ తీసుకురావడం, ఆ డ్రగ్ ఇచ్చేయడము, వాడు మర్చిపోవడం, ఇవన్నీ జరుగుతుంది అనమాట. సో నేటి యువతకి ఇది చాలా ఈజీ అయిపోయింది. అంటే నేను రేవ్ పార్టీకి వెళ్తే నాకు ఒక స్టేటస్ సింబల్, ఫస్ట్ థింగ్ ఏంటంటే రేవ్ పార్టీ అంటే ఒక స్టేటస్ సింబల్ అయిపోయింది. సో దాంతోపాటు అక్కడ ఈ డ్రగ్స్ అలవాటు చేయడము,
దాంతోపాటు ఒకసారి అలవాటు అయిపోతే శరీరానికి దానికి రిక్వైర్మెంట్ అనేది ఉంటుంటుంది, ప్రతిసారి అది కావాలని ఉంటుంది. సో దీనివల్ల పేషెంట్ ఆ యువత ఏం చేస్తారు, ఇంకెక్కడి నుంచి డబ్బులు తీసుకొచ్చి దాన్ని ఏమైనా చేయడానికనో ఇంకేదో చేయడానికనో దాని విపరీతంగా దానికి ఒక వ్యసనపరుడు అయిపోతాడు. దానివల్ల ఏమవుతుంది, ఇంట్లో దొంగతనం చేయడము, ఇంకెక్కడి నుంచి డబ్బులు తీసుకురావడం, ఇంకేదో చేయడము చేసి దాన్ని అలా బాడీకి సంబంధించిన దానికి క్రేవింగ్కి తగ్గించుకోవడానికి అది వాడుతూనే ఉంటాడు. దీనివల్ల ఏమవుతుందంటే బాడీలో లివర్, కిడ్నీ ఇవన్నీ డ్యామేజ్ అయిపోతాయి. దీంతోపాటు మన నార్మల్గా ఏవైతే ఇప్పుడు డ్రగ్స్ తీసుకుంటున్నారో అవన్నీ మన బ్రెయిన్ మీద కెమికల్స్ లాగా పనిచేస్తాయి, అంటే ఒక సిగ్నల్స్ ఇస్తాయి అనమాట. ఈ మందు తీసుకోవడం వల్ల ఒక బాడీ లోపల ఒక మెకానిజం ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాల్సిన సిగ్నల్ అనేది చేస్తుంది. ఇదేంటి, ఈ డ్రగ్స్ అన్ని ఆ సిగ్నల్స్ని అంతా షార్ట్ సర్క్యూట్ చేస్తాయి. షార్ట్ సర్క్యూట్ చేయడం వల్ల ఆ లోపల సర్క్యూట్ అనేది మొత్తం డ్యామేజ్ అయిపోతుంది బ్రెయిన్. సో దీనివల్ల ఇప్పుడు ఏదైతే ఆయనకు ఎక్సైట్మెంట్ గురవుతున్నాడో, ఈ భ్రాంతిలో గురవుతున్నాడో, ఫ్యూచర్లో ఆ బ్రెయిన్ లోపల సర్క్యూట్ డ్యామేజ్ అయిపోవడం వల్ల ఫ్యూచర్లో మొత్తం ఆయనకి మెమరీ డిస్టర్బెన్సెస్ రావడము, మర్చిపోవడము, మొత్తం మనిషికి మొత్తం ఒక తిమ్మిర్లు రావడము, ప్లస్ వణుకుడు రోగం అంటామంటే పార్కిన్సన్స్. సో ఇలాంటి జబ్బుల బారిని పడతాడు. అండ్ ఫ్యూచర్లో ఇంకొక 4-5 ఏళ్ళలో ఆయన ఎందుకు పనికి రాకుండా ఒక ఇన్వాలిడ్ లాగా అయిపోతాడు అనమాట. మేము విన్నది ఏంటంటే సార్, ఇది కూడా ఒక రూమర్ లాంటిదని చెప్పొచ్చు. అంటే ఈ డ్రగ్ విషయాలు ఎక్కువ కూడా సినిమా ప్రముఖులు కానీ, అంటే బిజినెస్ మ్యాన్లు కానీ వీళ్ళు ఎక్కువగా ఉంటారు. సో అంటే వాళ్ళ యంగ్నెస్ని కాపాడుకోవడానికి డ్రగ్ తీసుకుంటారని విన్నాను. ఇది నిజమా అబద్ధమా? అది మొత్తం రాంగ్. ఇది యంగ్నెస్ అనేది ఇంకా ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్ల బాడీ లోపల ఇంకా డ్యామేజ్ గురయ్యి ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది ఓన్లీ ఏంటంటే ఆ టైంలో ఈ సినిమా అయిన కానీ ఇంకెవరైనా ఈ నెట్వర్కింగ్ గురించి ఆ టైంలో ఏం చేస్తారంటే వాళ్ళు మాట్లాడుకోకుండా కూడా, బట్ ఈ డ్రగ్స్ తీసుకురావడం వల్ల ఎదుటి వ్యక్తి మన ఆలోచన శక్తి అవన్నీ కోల్పోతారు. ఆ టైంలో వాళ్ళు ఏం చేయమంటే అది చేసేస్తారు. సో వాళ్ళకు ఒక ఈజీ ఛాన్స్ దొరుకుతుంది అనమాట, ఆ వ్యక్తిని లోపరుచుకోవడానికో, లేదంటే ఇంకేదన్నా ఆ పర్సన్ని ఇంకేదైనా చేయాలనో, ఆ రకంగా ఆయన మెదడుని అంటే వాళ్ళని ఆలోచన శక్తిని కోల్పోవడం వల్ల వీళ్ళకి చేయడం ఈజీ అవుతుంది. బట్ ఇదేదో ఆయనని ఇంకా హెల్త్ పరంగా మాత్రం ఇదంతా రాంగ్ కాన్సెప్ట్. ఇట్లాంటిది ఏమి లేదు. అంటే సాధారణంగా డ్రగ్ తీసుకున్నప్పుడు మనకి లోపల డ్రగ్ ఉన్నట్టు ఎన్ని మంత్స్ ఉంటుంది, ఎట్లా తెలుస్తుంది మనకి? రైట్, అగైన్ ఇది రెండు రకాలు ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనము కొంతమంది మీరు చూసే ఉంటారు, బాడీ బిల్డర్స్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు కొన్ని ఎనబాలిక్ స్టిరాయిడ్స్ అని తీసుకుంటారు. వాళ్ళకి మజిల్ మాస్ కావాలి, నాకు కండలు ఎక్కువ రావాలని. కొంతమంది ఎరిథ్రోపోయిటిన్ అని మన హై పర్ఫార్మర్స్ ఆర్ ట్రయథ్లాన్ అంటే సైక్లింగ్స్ ఇవన్నీ చేసే వాళ్ళు ఈపో ఇంజెక్షన్స్ అని తీసుకుంటారు అనమాట. ఇదొక వేరియంట్. వీళ్ళందరిలో ఈ డ్రగ్స్ కనుక మనం చెక్ చేయండి, మనం ఒక 3 months 6 months ఫర్ ఎగ్జాంపుల్ మన షట్లర్స్ కానీ, క్రికెటర్స్ కానీ, ఆర్ ఎనీ హై పర్ఫార్మెన్స్ వెయిట్ లిఫ్టర్స్ కానీ వీళ్ళందరికీ డోపింగ్ టెస్ట్ అని చేస్తారు. ఆ డోపింగ్ టెస్ట్ ఇదే అనమాట. అంటే దాంట్లో యూరిన్ టెస్ట్, బ్లడ్ శాంపుల్స్ తీసుకుంటారు. ఎవ్రీ 2 months 3 months వాళ్ళు తీసుకుంటూనే ఉంటారు. సో ఈ మధ్యలో ఎప్పుడైనా డ్రగ్ వాడితే ఆటోమేటిక్గా అందులో బయటపడుతుంది. దాన్ని బట్టి ఆ పర్సన్ని చూసి వాళ్ళని తీసేయడం జరుగుతుంది అందులోంచి. సో ఇది ఒక కైండ్ ఆఫ్ డ్రగ్స్. సో ఇప్పుడు వీళ్ళలో మనం చూసేవి ఏంటంటే ఇవి కూడా సేమ్. ఇప్పుడు ఎవరైనా డ్రగ్ తీసుకుంటే అది బాడీలో నుంచి ఏదర్ మన కిడ్నీ ద్వారా కానీ, ఏదో లివర్ ద్వారా కానీ, ప్లస్ చెమట ద్వారా కానీ వీటి నుంచి బయటకు వెళ్ళాల్సింది. సో ఈ బయటకు వెళ్ళిన వాటిని చూసి వాటిని శాంపిల్స్ చెక్ చేసుకొని అందులోంచి చూడడం వల్ల మనకు తెలిసిపోతుంది అది ఏ డ్రగ్ ఉంది, ఎలాంటి డ్రగ్ తీసుకున్నాడు, ఏ డ్రగ్ అయితే మనకి ఎలాంటిది బయటపడుతుందని. సో యూరిన్ టెస్ట్, స్టూల్ టెస్ట్, బ్లడ్ టెస్ట్లు వీటి నుంచి మనకు తెలిసిపోతున్నాయి అనమాట. ఇట్ అగైన్ అంటే మన డ్రగ్ కొన్నేమో 2 రోజులు 3 రోజుల నుంచి తెలిసిపోతే, కొన్నేమో 6 నెలల వరకు కూడా మనకు అనుకో. మీ దగ్గరికి అట్లా ఇలాంటి పేషెంట్స్ ఎప్పుడైనా వచ్చారా సార్? అంటే వాటి నుంచి బయటపడాలి సార్, ఆ డ్రగ్ తీసుకోలేకపోతే నేను ఉండలేకపోతున్నా, దానికి ఏంటి పరిష్కారం అని చెప్పేసి. అంటే డైరెక్ట్గా వాళ్ళు రారు మా దగ్గరికి, బట్ మాతో అసోసియేట్ సిమ్టమ్స్ కొంతమంది మా దగ్గర బ్రెయిన్ ట్యూమర్స్ ఉన్న వాళ్ళు, ప్లస్ హెడ్ ఇంజరీ ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ వస్తారు. సో వీళ్ళకు మేము కొన్నిసార్లు ఈ ప్రాబ్లమ్స్, ఎడిషనల్ ప్రాబ్లమ్స్ చెప్పినప్పుడు మాకు అర్థమవుతుంది దే ఆర్ అడిక్టెడ్ టు సమ్ డ్రగ్స్ అని. సో యూజువల్గా అలాంటప్పుడు మేము చెప్తాం కదా, మేము మీరే సర్జరీ చేసేసి మేము తర్వాత వాళ్ళకి సెపరేట్గా కౌన్సిలింగ్ అనేది అరేంజ్ చేస్తాం. మా దగ్గర సైకియాట్రిస్ట్ ఉన్నారు, వాళ్ళు చూస్తారు, మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ వీళ్ళందరూ చూసి వాళ్ళని మెల్లమెల్లగా ఈ డీ అడిక్షన్ అనే సెంటర్కి పంపించేసి మెల్లగా వాళ్ళలోంచి చేయాల్సి వస్తుంది. లేకపోతే ఏమవుతుందంటే గ్రాడ్యువల్గా ఇందులోంచి కాకుండా ఆయనకి ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ అయ్యి ఆయన ఆల్మోస్ట్ డిపెండెంట్ ఉండిపోయి ఇంకా ఫ్యూచర్లో ఏం చేయరాకుండా ఉండిపోతాడు. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నాట్ ఓన్లీ ఇది, ఇప్పుడు స్మోకింగ్, ఆల్కహాల్ ఇవి కూడా డ్రగ్స్ కింద లెక్కేస్తాం. సో వీటిలోంచి కూడా ముఖ్యంగా చాలా విరివిగా దొరికేవి స్మోకింగ్, ఆల్కహాల్ ఇవి కూడా డ్రగ్సే. సో ఇందులో నికోటిన్ ఉంటుంది, ఇందులో ఆల్కహాల్ ఉంటుంది. సో దీస్ ఆర్ మోర్ కాంప్లికేటెడ్. ఇవి స్లోగా పనిచేస్తాయి. బట్
ఇవి కూడా డ్యామేజ్ చేస్తున్నాయి మనిషిని. ఈ డ్రగ్స్ చాలా ఫాస్ట్గా ఎక్కువ పనిచేస్తాయి, త్వరగా డ్యామేజ్ చేస్తాయి. సో అల్టిమేట్గా మనకు పేషెంట్ చెప్పేది ఏంటంటే, ఎవరైతే వీటిని తీసుకొని శరీరానికి ఏదో వాళ్ళ లేని అంటే ఉన్న బాధలు మర్చిపోవడానికి, లేదంటే నేను ఇవాళ రేపు మెయిన్గా ఏంటంటే ఇవన్నీ యువత వీటి బాధపడేది స్ట్రెస్ తట్టుకోలేకపోతున్నారు. వాళ్ళకి ఏదైనా క్షణికంగా ఇట్లా ఏమన్నా అడగగానే ఇమ్మీడియట్గా రావాల్సిందే, అది అయిపోవాల్సిందే. అలా అవ్వట్లేదు. అలా అవ్వనప్పుడు వాళ్ళ టెన్షన్కి గురై ఆ టెన్షన్ నుంచి ఎలా బయటపడాలో తెలియక ఫ్రెండ్స్నో ఇంకెవరినో కనుక్కొని ఏదో చేయడం వల్ల వాళ్ళు ఈ డ్రగ్స్ బారిన పడి వాటికి సహాయం తీసుకొని క్షణిక ఉత్తేజపూరితమైపోయి ఆల్మోస్ట్ ఏదో రిలాక్సేషన్ అయిపోవడం వల్ల ఆ 2-3 రోజుల వరకు వాళ్ళకి తెలుస్తుంది. దాని తర్వాత దానికి వ్యసన పరుడైపోయి ఫ్యూచర్ అంతా ఆయన మొత్తం నాశనం చేసుకుంటున్నాడు. అంటే వీటి నుంచి రికవర్ అవ్వాలంటే ఒక డాక్టర్గా మీకు ఏం చెప్తారు? ఎనీ డ్రగ్స్ ఒకవేళ మనకు మేజర్గా పేషెంట్ కనుక డ్యామేజ్ కాకపోతే మెల్లమెల్లగా ఇతన్ని డిఎడిక్షన్ సెంటర్ పంపించి బ్లడ్ లెవెల్స్ ఇవన్నీ చెక్ చేసుకొని అందులోంచి మొత్తం శరీరంలోంచి అదంతా పోయేంత వరకు వాళ్ళు చూస్తారు. చూసిన తర్వాత మళ్ళీ దాన్ని డిఎడిక్షన్ అంటే పేషెంట్కి ఇవి మందులు ఆపేయడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి అంటే కొంతమందికి విపరీతమైన గుండె దడ, బీపీ పెరగడము ఇవన్నీ జరుగుతుంటాయి అన్నమాట. సో వీటిని కొన్నిటికి కొన్ని మందులు ఇచ్చి మెల్లమెల్లగా ఆయనకి అన్ని సపోర్ట్ చేస్తే గ్రాడ్యువల్గా బయటపడతారు. సో నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే యువతకి ఇవన్నీ బారిన పడ్డా దేర్ ఈస్ అ ఛాన్స్ దట్ యూ కెన్ కమ్ అవుట్. మీరు బయటపడడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు బయటకు రావాల్సి, ఎందుకంటే మీరు ఎక్కడో ఉన్న ఊహాలోకంలోకి అక్కడ ఏమీ జరగదు, అక్కడ ఎవరు ఉండలేరు. సో అల్టిమేట్గా మీరు వెనక్కి రావాల్సిందే. సో మీరు ఉన్న లైఫ్లో ఇక్కడ రియాలిటీలో బతకడం నేర్చుకోవాలి, స్ట్రెస్ని తట్టుకోవడం చూసుకోవాలి. ఈ రెండు దానివల్ల మెడిటేషన్, యోగా ఇవి చేసుకుంటే ఫ్యూచర్ చాలా బాగుంటుంది. సార్ అలాగే అంటే డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు ఎవరికైనా బ్లడ్ డొనేట్ చేయొచ్చా? ఒకవేళ చేస్తే తీసుకున్న పేషెంట్కి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుందా? రైట్. నార్మల్గా డ్రగ్స్ తీసుకునే వ్యక్తి బ్లడ్ డొనేట్ చేయొచ్చా అంటే ఇలా 2 ఉంటాయన్నమాట. ఒకటి, ఎవరైతే డ్రగ్స్ తీసుకుంటారో నోట్లో తీసుకునేవి వేరే ఉంటాయి, కొన్ని ఇంజెక్షన్ తీసుకుంటారు. వి కాల్డ్ ఇంట్రావీనస్ డ్రగ్ అబ్యూజెస్ అంటాం. అంటే ఈ రకరకాల డ్రగ్స్ తీసుకొని ఈ ఇంజెక్షన్లు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకు వేరే రకమైన జబ్బులు వస్తుంటాయి. లైక్ హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, తర్వాత హెచ్ఐవి. సో ఈ జబ్బులతో పాటు బాడీలోకి ఇన్ఫెక్షన్ వస్తుంది. వి కాల్ ఇట్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్. సో ఇవన్నీ ఉన్న వాళ్ళ నుంచి బ్లడ్ తీసుకోకపోవడమే మంచిది. అంటే దే ఆర్ నాట్ గుడ్ క్యాండిడేట్ టు డొనేట్ బ్లడ్. సో వీళ్ళ నుంచి బ్లడ్ తీసుకోకూడదు, వీళ్ళు బ్లడ్ ఇవ్వకూడదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.